నమస్తే అందరికీ. నేను మీ కీర్తన దేవరాయ. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమ నాకు అందించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తాం. మనకిప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చిందండి. ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను చెప్తున్నాను. ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందంటే, మొన్నటిదాకా షష్టగ్రహ కూటమి బుధ, రాహు, శని, రవి, ఆ తర్వాత శుక్రగ్రహాలు మీనరాశిలో ఉండడం, ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశిలో ఉండడము, కేతువు కన్యారాశి, ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా. ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి. మార్చి 29న 2025 సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి మీనరాశికి. ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి, మేజర్ గ్రహాలు. కాబట్టి ఈ యొక్క మార్చి 14 తర్వాత మనకి ఏప్రిల్ 14 వరకు రవి మీనరాశిలో ఉంటాడు. ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయండి. అసలు ఈ యొక్క మార్చి 30వ తేదీ నుంచి ఉగాది వచ్చింది. ఆ ఉగాదిలో మనకి అంతకుముందే సూర్యగ్రహణము, ఆ తర్వాత అమావాస్య వచ్చింది. ఈ ఉగాది తర్వాత మొత్తం 12 రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి. ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాశుల వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము, కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం. ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు, ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు, అయినా కూడా తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారనమాట. ఈ ఫోన్స్ వచ్చేసి వీటితో చాలా ఈజీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా. అలాగే ధన ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి భారతదేశంలో ఉండాలా, మనం చక్కగా చదివినటువంటి చదువును మనం మంచిగా చక్కగా దేశానికి అంకితం చేద్దాం అనేటటువంటి స్పృహ లేకుండా మొత్తం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, విదేశాలకు వెళ్ళాలా, అమెరికా వెళ్ళాలా, ట్రంప్ అడ్డొచ్చినా సరే మనం వెళ్ళిపోవాలి, వేరే దేశాలకు వెళ్ళిపోండి అని మనమే ఐడియా వేస్తున్నాం. బాబు ట్రంప్ ఆయన రావద్దు, వద్దు మర్రో అని అన్నం పెడుతుంటే మీరు ఎందుకు వేరే దేశాలకు పోండి అని మనమే ఐడియాలు ఇస్తున్నాం మాస్టర్లు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళ మన శుక్ర మూడ వెళ్ళిపోయింది 28వ తేదీతో మార్చి. ఒకటి గ్రహాలన్నీ కూడా పటిష్టంగా పనిచేయడం ప్రారంభించాయి. మొత్తం 12 రాశుల వారికి కూడా ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి, ఏ వ్యాపారాల్లో మనం సక్సెస్ అవుతాం, వీటన్నిటికీ కూడా మూల కారణం ఎథిక్స్, మోరల్స్. ఇవి లేకుండా మీరు ఎంత పునాదులు వేసుకున్నప్పటికీ కూడా మీకు జరగవు. ఏమన్నా గురుగారు మీరు చెప్పినట్టు వింటామండి, మేము చాలా చక్కగా చేసుకుంటామండి, ఏ రెమెడీస్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ పదాన్ని ప్రయోగించకూడదు నాయన. గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట. అది ఆ లెవెల్లో చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మామనుకోండి, ఆ మాట ఇచ్చామనుకోండి గురువు అని, ఆ గౌరవం ఇవ్వాలా. శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని మహర్షిని గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏది చెప్తే అది చేసేవాడు అనమాట. అంత గౌరవం ఉండాల. అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రి తెలివితేటలు ఎక్కువైపోయినాయండి జనాలకి. యూట్యూబ్లు చూసేసి ఈడేం చెప్పాడు, ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు. ఇప్పుడు కోయోడు కూడా చెప్తున్నాడు, ఆడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు ఛానల్ వాళ్ళు, ఏంటంటే వ్యూస్ కావాలని చెప్పి. కోయోడుకు బ్రహ్మశ్రీ ఏంటండి, ప్రపంచ ప్రఖ్యాత అని ఒకడు పెట్టుకుంటాడు, ఐకాన్ ఆస్ట్రాలజర్ అని ఒకడు పెట్టుకుంటాడు. ఇలా రకరకాల ఎవడు లెజెండరీస్. వీళ్ళంతా ఏం చదివారు అసలు, వీళ్ళ గురువులు ఎవరు అసలు వీళ్ళు?
సో ఈ విధంగా మనకి అండ్ వాట్ దే ఆర్ టెలింగ్, వీళ్ళు ఏం చెప్తున్నారండి, జ్యోతిష్కులందరినీ మెస్మరైజ్ చేసేసాం, ఎప్రటైజ్ చేసేసాను, నా దగ్గరికి వచ్చేస్తారు, నేను చాలా గొప్ప, నేను ఈ మందు ఇస్తాను, మరుగు మందు ఇస్తాను, వశీకరణం చేస్తాను, ఇలా రకరకాల ఇది వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట. అండ్ వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్, మనం మెన్ కెన్ అసెస్. సో పీపుల్ ఆర్ వెరీ వైజ్. We have to propagate the glories of our Gurudev, Jagadguru Adi Shankaracharya. అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు, అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాలి తల్లిదండ్రులు. ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో 12 రాశుల వారికి కూడా ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుంది అన్నది మనం మకర రాశి, ఈ మకర రాశి వారికి ఇంకా లాస్ట్ అండి, ఇంకా మీ జీవితంలోనే లాస్ట్. మీకు ఏమిటిరా బాబు ఏంటి ఎలా చెప్తున్నాడు అనుకుంటున్నారా, ఏళ్ళనాటి సరే మీకు పర్మనెంట్ బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోయింది మార్చి 29, 2025 సంవత్సరం నుంచి మీరు ఫ్రీ బర్డ్స్ అయిపోయారు. మీరు ఇంకా ఏది చేసినా సరే మిమ్మల్ని పట్టేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు. అండ్ యూ హ్యావ్ బికమ్ బటర్ఫ్లైస్. అసలు మిథున్ రాశి వాళ్ళు అలాగ ఉంటారు. సావాస దోషం చేస్తే 7 ఆళ్ళు అయిపోతారని మిథున్ రాశి మకర లగ్నం వాళ్ళంతా కూడా వాళ్ళ బుద్ధులు వీళ్ళకి, వీళ్ళ బుద్ధులు వాళ్ళకి వచ్చినట్టు ఎవరిని లెక్క చేయకుండా మీ ఇంట్లో మీ అమ్మ చెప్పేది వినరు, మీ నాన్న చెప్పేది వినరు. చిన్నప్పుడు చదువుకున్న మేస్టర్లను ఎప్పుడో మర్చిపోయారు అనుకోండి, వాళ్ళు చెప్పేది వినరు. ఇంకా మీ ఇష్టానుసారం చేసేసుకోవచ్చు అనమాట. ఇక మే 30వ తేదీ వరకు మీరు పిల్లలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతారు. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఈఎంఐలు కట్టాలి, మరి ఈఎంఐలు కట్టే కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఇకపోతే పండితులు, చదువుతో సంబంధం లేదు మనకి. ఒకానొక సమయంలో మా గురువుగారు అనేటువంటి సీఎం జయలలితని ఇంటర్వ్యూ చేస్తుంటే మరి ఇండియా టుడే, రిపబ్లిక్ టుడే ఎంత గౌరవంగా చేసేదండి. ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని పడితే వాళ్ళని ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు. మనకు చదువుతో సంబంధం లేకుండా 5వ క్లాస్ చదివిన జ్యోతిష్కులు, 5వ క్లాస్ చదివినటువంటి పండితులే వీళ్ళంతా కూడా బ్రహ్మశ్రీ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. ఒక 2-3 ముక్కలు చెప్పేసరికి కాలు మీద కాలు వేసేసుకుని మా సత్యభామ చెల్లాయి చెప్పుద్ది అనమాట. గోవిందసేన సత్యభామ చెల్లాయి ఒక్కొక్కడు కాళ్ళ మీద కాళ్ళు వేసేసుకొని ఏమి ఇచ్చేస్తున్నారండి బిల్డప్లని. ఎప్పుడో తోలు తీసేస్తుంది సత్యభామ గారు, మనందరినీ కూడా, అందులో డౌట్ లేదు. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా ఆదాయ వ్యయాల్లో బ్రహ్మాండంగా ఉంది. మీకు ఆదాయాల్లో తిరుగులేదు మీకు. అండ్ మీకు చక్కగా ఫారెన్ అనుకునేవాళ్ళు ఫారెన్ పోతారు. అక్కడ విదేశాల్లో మీకు సీట్లు రావడం ఖాయం. రకరకాల కోర్సుల్లో సీట్లు రావడం ఖాయం. అంతేకాదు విదేశాలకు వెళ్ళి చదువుకుంటారంటారా బాబు అంటే మీ అందరికీ గ్యారంటీగా మకర రాశి వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా తెల్ల కోడళ్ళు కూడా, ఫారినర్స్ అందరూ కూడా మీ కోడళ్ళ కింద మీ కొడుకులు తీసుకొచ్చేయడం గ్యారంటీ అనమాట, ఎక్కువ పర్సంటేజ్. కాబట్టి చదువుకుంటారా నాయన అంటే వీళ్ళు వెళ్ళేసి ఈ యొక్క లివింగ్ ఇన్ రిలేషన్స్ అని వేరే అమ్మాయిలతో ఉండడం, ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూస్తూ ఉండాలా. మరి మీ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా మరి అన్ని బెనిఫిట్లు ఇచ్చేస్తాడు ఎక్కడైనా దేవుడు. కొన్ని బెనిఫిట్లు ఇస్తే కొన్ని మైనస్ పాయింట్లు పెడుతూ ఉంటాడు. అందువల్ల ఈ యొక్క చిట్టిపాట్ల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు చిట్టిపాట్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అనుకున్నవన్నీ కూడా మీరు పనులన్నీ కూడా సాధించుకోవడమే. అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తిరుగులేదు, తెగ అమ్మేస్తారు, అంటగట్టేస్తారనమాట. ఎక్కువ రేట్లు, మంచి స్వీట్ మాటలు చెప్పి. ఆ తర్వాత బిల్డర్లు, ఇంకా వేరే నీకు అసలు వేరే బిల్డర్లేండి గది లేదు నేను తప్ప అన్న రేంజ్లో అందరినీ కూడా ఎక్కువ రేట్లు వేసేసి కొనిపించేస్తారు. కొనకపోతే నీకు ఇల్లు లేదు. అసలు మొత్తం ఎయిర్పోర్ట్లు 3 పడిపోతున్నాయి హైదరాబాద్లో అని చెప్తారనమాట మహానుభావులు. ఢిల్లీ ఇక అక్కడ బొంబాయిలో ఉన్న సముద్రం ఇక హైదరాబాద్ పక్కకు పారుకుంటూ వచ్చేస్తుందని. ఈ విధంగా మకర రాశి వాళ్ళంతా కూడా ఉంటారు. శనీశ్వరుడు దంచెపడేసాడు మిమ్మల్ని ఎన్నటి శనిలో. మాకు తిరుగులేదండి, మేము మొగటం లేని మహారాజులు అనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా
మరి లిటిగేషన్స్లో ఉన్నటువంటి ల్యాండ్లను కొనిపించడం, ఏదో ఒక పోలీస్ కేసుల్లో ఇరికిచ్చేయడం, దంచుడు దంచేసాడు. మళ్ళీ మర్చిపోకండి, మళ్ళీ కూడా వెనకాల రొటేషన్ ఉంటాడు శనీశ్వరుని. ఎప్పుడు కూడా మీ మీద అలా ఒక చూపేసి ఉంచుతాడనమాట. శనీశ్వరుడు ఏలినాటి శనిలోనే తాట తీస్తాడని అనుకోకూడదు. శనీశ్వరుడు ఇట్ ఈస్ అన్ అటానమస్ ప్లానెట్. ఎప్పటికప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా లెక్క చేయకుండా ఒక అహంకరించి ఎదురు తిరిగితే విష్ణుమూర్తి కాలు ఎరగొట్టేశాడు. అయినా సరే శనీశ్వరుడు చక్కగా ధర్మ రక్షకుడు కాబట్టి, కర్మఫల దాత కాబట్టి, మీరు న్యాయంగా ఉంటే మిమ్మల్ని ఏం చేయడు. అంతే, మా పిల్లల్ని మేము పోషించుకోవడానికి మేము డబ్బులు రేట్లు ఎక్కువ చెప్పేస్తామంటే ఊరుకోడు అనమాట. తర్వాత వాళ్ళ డబ్బులన్నీ మీ పిల్లలు తీసుకుంటారు, కానీ మీ తోలు మాత్రం ఖచ్చితంగా శనీశ్వరుడు తీసేస్తాడు. కాబట్టి దానికి పరిహారాలు ఏంటంటే, మనం ఏలినాటి శని జరిగితే వెళ్ళిపోయింది కదా చక్కగా. ఇప్పుడు మనకి ఏమిటిదండి అని అంటే, మనకి ఏం బలం ఉండాలండి? మనకి కుజ బలం లేదు అసలు. ఏప్రిల్ నెలలో కుజ జపం చేసుకోండి. కురుడు కర్కాటక రాశిలో కుక్క కరుస్తుంది మిమ్మల్ని, దాని నుంచి ముందు తప్పించుకోండి. ఫస్ట్ కుజ జపము చేసుకోండి, కుజ స్తోత్రాలు చదువుకోండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు దానం చేసుకోండి ఉదయం 9 గంటలకి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి ఈ బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే ప్రత్యంగర హోమాన్ని మీరు జరిపించుకున్నా కూడా మీకు ఏం పర్వాలేదు. మరి ఈ విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ ఏప్రిల్ నెల ఉంటుంది. శుభమస్తు.